మనం చాలాసార్లు వాట్సాప్‌లో కొటేషన్‌ల రూపంలో చూస్తూ ఉంటాం. కొందరి స్టేటస్‌లోనో, ఫార్వర్డ్ మెసేజ్‌లలోనో, "నువ్వు ఎదగాలి అంటే అయిన వాళ్ళ కుళ్ళు, కుతంత్రాలను కూడా దాటుకొని విజయవంతంగా దాటుకొని పోవాల్సింది అయిన వాళ్ళ కుళ్ళు, కుతంత్రాలనే. బయట వాళ్ళ శత్రుత్వాన్ని ఈజీగానే ఎదుర్కోవచ్చు కానీ, అయిన వాళ్ళ కుళ్ళు, కుతంత్రాలను దాటుకోవాలి అంటే చాలా కష్టపడాల్సి ఉంటది. చాలా గుండె ధైర్యం కావాలి. చాలా మనోనిబ్బరం కావాలి" అని చెప్పి ఇటువంటివి వాట్సాప్‌లలో చాలా సార్లు చదివి ఉంటాం. సీరియస్‌లీ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప 2' సినిమా చుట్టూ వాళ్ళ సొంత ఫ్యామిలీ అనబడే హీరోలకు సంబంధించినటువంటి ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో, ఆ ఫ్యాన్స్ తిట్టిన తిట్లు, వాళ్ళు చేస్తున్న ట్రోలింగ్స్, ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఎగ్జాక్ట్‌గా ఇదే గుర్తొచ్చింది. నిజ జీవితానికి సంబంధించి కూడా ఈ 'పుష్ప 2' విడుదల, ఈ 'పుష్ప 2' సినిమా చుట్టూ అల్లు అర్జున్ ఎపిసోడ్ కూడా ఒక రకమైన నీతి బోధించినట్లే అనిపించింది. నీతి బోధించడం అంటే సినిమా పరంగా నీతి అని చెప్పి అనుకోకండి. మళ్ళీ సినిమాలో ఒక స్మగ్లరు, ఎర్రచందనము అదేంది నీతి అని చెప్పి అంటారేమో. ఏ సినిమా నుంచి అయినా పెద్ద నేర్చుకోవడానికి నీతి గీతి, ఆ నీతులు చెప్పే సినిమా జనాలే పోయి చూడరు. ఎవరికి తెలియదు. అయినా సినిమాలు నీతులు బోధించేయా, ఎర్రచందన స్మగ్లర్ అది ఇది అని ఎవరైనా అనేటట్లయితే, ఏ సినిమాలో అయినా పడుకున్న వాళ్ళని రేప్ చేస్తే ఏముంటుందిరా, ఈ పరిగెత్తే వాళ్ళని ఎంటబడి రేప్ చేస్తే మజా ఉంటుంది అనుకున్న వాళ్ళు, అటువంటి వాళ్ళు ఏం నీతులు బోధిస్తారు? తుపాకులు పట్టుకుంటా పడబడ కాల్ చేసే వాళ్ళు ఏం నీతులు బోధిస్తారు? కత్తి పట్టుకుంటారు హొస పొడి చేసే వాళ్ళు ఏం నీతులు బోధిస్తారు? యా సినిమా అయినా బోధించడానికి ఏముందాడా? ఈ సినిమాలో ఒక పాత్ర, ఈ సినిమాలో స్మగ్లర్ పాత్ర. నేను అన్నది సినిమాలో నీతి బోధించడం అంటలేను, నిజ జీవితంలో కూడా ఒక నీతి. మొత్తం అల్లు అర్జున్ తిడుతున్నదంతా ఆయన కుటుంబంలో మిగిలిన హీరోలు ఎవరైతే ఉంటారో ఆ హీరోల అభిమానులు మామూలుగా తిడుతున్నారా, మామూలు ట్రోల్ చేస్తూ ఉన్నారా? మరి అల్లు అర్జున్ అనబడే వ్యక్తి ఆ స్థాయి వరకు ఎదిగితే, భారతదేశ సినిమా చరిత్రలోనే ఏ సినిమా కూడా క్రియేట్ చేయలేదని రికార్డులు అవి క్రియేట్ చేస్తే, ఇంతవరకు తెలుగుకు ఒక నేషనల్ బెస్ట్ హీరో రాలేదు. అటువంటి అవార్డుగా ఆయన తీసుకొని వస్తే 80 దేశాల్లో ఈ సినిమా గురించి మాట్లాడుకొని 6 భాషల్లో విడుదలవుతుంది అంటే వాళ్ళు చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వాల్సింది. కానీ అవ్వలేకపోయారు ఆ స్థాయికి ఎదిగితే. ఎందుకని? వీళ్ళని దాటుకొని వెళ్తూ ఉన్నారు అన్నది ఒకటి. మరొకటి ఏంటి, మా బ్రాండ్ కింద, మా చెట్టు కింద, మా నీడలో ఉండకుండా సపరేట్ అల్లు అనే ఒక బ్రాండ్ను క్రియేట్ చేసుకుంటున్నాడు. తనకంటూ ఒక ఓన్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంటున్నాడు. చేసుకుంటే ఏమవుతుంది? చేసుకోవద్దా? ఏ వేదిక దగ్గరికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా అంటే వీళ్ళ భజనే చేసుకుంటూ ఉండాలా? ఆయన స్వతహాగా ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకుంటే ఏం నష్టం వచ్చింది? పోనీ ఆయనకు ఉంటుంది కదా, అల్లు అంటే మా తాత మంచి యాక్టరు, మంచి నటుడు, అల్లు రామలింగయ్య గారేమి తీసి పడేసే వ్యక్తే? ఎంత పెద్ద నటుడు అనే కంటే కూడా ఆయన మంచి విలువలు ఉన్న వ్యక్తి. స్వతంత్ర పోరాటంలో జైలు జీవితం గడిపి వచ్చినటువంటి వ్యక్తి అల్లు రామలింగయ్య గారు. స్వతంత్ర పోరాటంలో జైలు జీవితంగానే గడిపేసి వచ్చారబ్బా. ఆ తర్వాత కూడా పెద్ద నటుడేగా. తెలుగు సినిమా పరిశ్రమ ఉన్ననాళ్ళు అల్లు రామలింగయ్య అనే పేరైతే ఉంటుంది కదా. సో అల్లు ఆయన బ్రాండ్ కోసం ఆయన చేసుకుంటే అదే పెద్ద తప్పు అయిపోయింది. ఇప్పుడు ఇటువైపు వాళ్ళు తన కుటుంబ సంఘంగా భావించిన వాళ్ళే, ఆ హీరోలు అనబడే వాళ్ళే, మెగా కంపౌండ్ అనబడే అభిమానులే అల్లు అర్జున్ ఎందుకు తిడుతున్నారు అంటే సింపుల్ కారణం, ఫంక్షన్లలో మా హీరోల గురించి మాట్లాడా, ఫంక్షన్లలో మా హీరోల గొప్పతనం గురించి చెప్పడా, తనకంటూ ఒక అల్లు ఆర్మీ అని క్రియేట్ చేసుకుంటాడా, తను అల్లుని ప్రమోట్ చేసుకుంటాడా? అంటే దీన్ని కుళ్ళు అనాలా, అసూయ అనాలా, ద్వేషం అనాలా? ఒక మనిషి తనకంటూ ఒక ఇమేజ్ని క్రియేట్ చేసుకుని ఎదగొద్దా? ఎదిగితే మనం గర్వపడాలా, కుళ్ళుకోవాలా? నేను అదే చెప్పాను. వాట్సాప్లో కొటేషన్లు ఏదైతే ఉంటాయో, అయిన వాళ్ళ కుళ్ళు కుతంత్రాలను దాటుకుని పోయి అంత నిబ్బరం, అంత ధైర్యం ఉండిపోయిన వాళ్ళకి ఏమంటారు, విజయాన్ని చేరగలుగుతారు అని. ఇది చూసిన తర్వాత కూడా నాకు సేమ్ అదే ఆ వాట్సాప్ స్టేటస్, ఆ కొటేషన్లే గుర్తొచ్చాయి. సేమ్ ఎపిసోడ్ అంతా చూసినాక నాకు అదే గుర్తొచ్చింది. ఒక మనిషి తన ఓన్ ఐడెంటిటీని కూడా క్రియేట్ చేసుకోవడమే తప్పైతే, ఇంకొక మనిషికి భజన చేసుకుంటూ పోవడమే కాకుండా
ఆ తనకంటూ తను కష్టపడ్డారు, తనంటూ ఒక మార్కెట్ను విస్తరించుకున్నారు. మిగిలిన హీరోల మీద, వాళ్ళ కుటుంబ హీరోల మీద గౌరవం లేకుండా ఎందుకు ఉంటుంది? ప్రతి దగ్గర వాళ్ళని భుజాల మీద పెట్టుకొని ఊరేగాలంటే కుదరదు కదా. ఇటువంటి మినిమం లాజిక్స్ కూడా, మినిమం సెన్స్ కానీ ఉపయోగించకుండా చాలా దారుణంగా తీవ్రంగా తిడుతూ ఉన్నారు. బట్ ఒకటైతే ఫ్యాక్ట్, నాకైతే ఆ కొటేషన్లో వాట్సాప్ స్టేటస్లో అయితే బాగా పదే అనిపించాయి. నిజంగానే అందరికంటే అయిన వాళ్ళతోటే ఎలాంటి తలనొప్పులు ఉంటాయో, అయిన వాళ్ళు ఎదుగుదలను ఎలా సహించలేరో, ఇవన్నీ ఎగ్జాంపుల్సే కావచ్చు.